హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోసం మనం ఏదైతే టార్గెట్ సిరీస్ స్టార్ట్ చేసినామో దాంట్లో ఈరోజు వచ్చేసి 16వ రోజు. ఐ హోప్ మీరు లాస్ట్ 15 డేస్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకున్నారు. ఇఫ్ ఏదైనా పెండింగ్ ఉంటే డెఫినెట్గా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అయిపోయింది, ఇంకో 10 డేస్ అయితే మన ఎగ్జామే ఉంది. సో ఏది పెండింగ్ ఉంచుకోకండి. ఇఫ్ ఎక్కడైనా కొంచెం పెండింగ్ ఉంటే దాన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసుకోండి. సో ఈరోజు 16వ రోజులో మ్యాథ్స్ చూసుకుంటే కోఆర్డినేట్ జామెట్రీ అండ్ జామెట్రీ ఇది మొత్తాన్ని కంప్లీట్ చేసుకోండి. అండ్ దీంతో మన మ్యాథ్స్ కూడా టాపిక్ వైజ్ క్లోజ్. ఈ రోజుతో రేపటి నుండి మనం చేసేది ఓన్లీ మాక్ టెస్ట్ రాయడమే. సెక్షనల్ రాస్తాము. ఇఫ్ రిక్వైర్డ్ ఏదైనా టాపిక్ అవసరం అనిపిస్తే టాపిక్ వైజ్ కూడా మాక్ టెస్ట్ ఏది రాయాలని చెప్తాను, అది అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. విత్ అనాలిసిస్ అని 100 సార్లు చెప్పి ఉంటే ఇప్పటికీ అదే రిపీట్ చేస్తున్నా. అనాలిసిస్ చేయకుంటే మీరు మాక్ టెస్ట్ రాసి నో యూస్. సో ఈరోజు కోఆర్డినేట్ జామెట్రీ అండ్ జామెట్రీ కంప్లీట్ చేసుకోండి. రీజనింగ్ ఆల్రెడీ టాపిక్ వైజ్ కంప్లీట్ అయిపోయింది. సెక్షనల్ రాస్తున్నాం. అండ్ ఆ సెక్షనల్లో కూడా ఇప్పుడు 2026 కోసం టెక్స్ట్ బుక్లో ఏవైతే సెక్షనల్స్ ఇచ్చిండో అవి రాయడం కంప్లీట్ అయిపోయింది. మనము ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ చేసినాం. ప్రీవియస్ ఇయర్ సెక్షనల్ టెస్ట్లలో కూడా రెండు సెక్షనల్ టెస్టులు కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు 3వ సెక్షనల్ టెస్ట్, అది 5th జూన్ 2025లో 25 రోజు కండక్ట్ చేసిన షిఫ్ట్ 3. క్లియర్లీ కన్ఫ్యూజ్గా అవ్వకుండా ఉండడం కోసము ప్రీవియస్ ఇయర్ సెక్షనల్ టెస్ట్లో కూడా ఏది నెంబర్ 3 అనేది అండ్ షిఫ్ట్ 3 అనేది ఇక్కడ నేను రెడ్ కలర్తోని హైలైట్ చేసి మరీ ఇస్తున్నా. జస్ట్ చూసుకొని అటెంప్ట్ చేయండి. వేరేది అటెంప్ట్ చేసినా ఏం కాదు. బట్ మీరు ఒకవేళ పెండింగ్లో ఉంటే ఏది పెండింగ్లో ఉన్నదో మీకు క్లారిటీ ఉండడం కోసము నేను క్లియర్లీ మెన్షన్ చేస్తున్నా. ఒకవేళ రెగ్యులర్ ఫాలో అవుతున్నారు అంటే ఏం ఇబ్బంది లేదు. మీరు కొన్ని రోజులు ఫాలో అవుతున్నారు, కొన్ని రోజులు ఫాలో అవుతలేరు అంటే మీరు ఎంతవరకు కంప్లీట్ చేసుకున్నారో క్లారిటీ లేకుండా పోతుంది. నెక్స్ట్ జీకే అండ్ జిఎస్లో మనము దీంట్లో కూడా కంప్లీట్ చేసుకున్నాము. పాలిటీ అయిపోయింది, హిస్టరీ అయిపోయింది, ఎకనామీ అయిపోయింది, జాగ్రఫీ అయిపోయింది. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే దాంట్లో కొన్ని మనకు ఇంపార్టెంట్ అని తెలుసు కదా, అలాంటి వాటిని రిపీట్ చేసుకోవడం అండ్ మాక్ టెస్ట్లో రాయడం. అయితే దాంట్లో ఈరోజు మీరు ఆర్టికల్స్ అండ్ అమెండ్మెంట్స్, ఆర్టికల్స్ నుండి క్వశ్చన్స్ మ్యాక్సిమం దిగుతాయి. పాలిటీ నుండి క్వశ్చన్ వచ్చిందంటే ఏదైనా ఆర్టికల్స్ లేదా అమెండ్మెంట్ నుండి క్వశ్చన్ దిగుతుంది. ఆ 4-5 క్వశ్చన్లలో 2 క్వశ్చన్లు ఇక్కడ నుండి వస్తాయని మనకు తెలిసి కూడా వీటిని ఎందుకు లైట్ తీసుకోవడం. సో ఈరోజు ఆర్టికల్స్ అండ్ అమెండ్మెంట్స్ ఇంకోసారి చూసుకోండి. ఆల్రెడీ మనం స్టార్ట్ చేసింది పాలిటీతో చేసినాం. ఈరోజు దాంట్లో ఆర్టికల్స్ అండ్ అమెండ్మెంట్స్ ఇంకోసారి రివిజన్ అయిపోతే ఇంకా పర్ఫెక్ట్ అయిపోతారు. అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ ఈరోజు కూడా మళ్ళీ ఉంచడానికి రీజన్ ఏంటంటే చాలా హ్యూజ్ పెద్ద పార్ట్ ఉంది. దాన్ని మీరు ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా కంప్లీట్ చేసుకొని ట్రై చేయండి. కరెంట్ అఫైర్స్లో ఈరోజు జూన్ కరెంట్ అఫైర్స్ మంత్లీ వినండి. అండ్ దీంతో మనం క్లోజ్ చేసేద్దాము. ప్రాక్టీస్ కోసము నేను లాస్ట్ ఇయర్ మొత్తం నుండి MCQs తీసుకొని క్విక్ రివిజన్ కోసం ప్రాక్టీస్ కోసం ఒక వీడియో లాస్ట్ వరకు బిఫోర్ ఎగ్జామ్ వరకు అప్లోడ్ చేస్తాను. అదొక్కటి చూసుకుంటే మిగిలిన 6 months మీకు కవర్ అయిపోతాయి. ఇప్పటికీ ఈ జూన్ని ఈరోజు కంప్లీట్ చేసుకుంటే కరెంట్ అఫైర్స్ కూడా క్లోజ్ అయిపోతుంది. దాంట్లో ఎక్స్ట్రా ఇంకేమైనా చేసేది ఉంటే నేను రేపటి నుండి చెప్తాను, అది చేయండి, సరిపోతుంది. ఇప్పుడు మనము జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే అవసరం లేదు లాస్ట్ ఇయర్ది. అండ్ యూట్యూబ్ డైలీ ప్రాక్టీస్ కోసం 2 వీడియోలు చూడండి అని చెప్పిన. మీరు ఫాలో అవుతున్నారో లేదో తెలియదు. దాంట్లో MCQs ఉన్నాయి. దాంట్లో ఈరోజు 11th and 12th వీడియో కంప్లీట్ చేసుకోండి. అది మన ఛానల్లోనే ప్రతిరోజు మెన్షన్ చేస్తలేను, ఎందుకంటే రెగ్యులర్గా టార్గెట్ సిరీస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుసు. ఆ ప్లేలిస్ట్లో MCQs ఉన్నాయి, దాంట్లో ఫాలో అవ్వాలని. ఈరోజు 11th వీడియో అండ్ 12th వీడియో 2 కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ కంప్యూటర్లో ఆల్రెడీ మిక్స్డ్ ప్రాక్టీస్ సెట్లో కంప్యూటర్ అవేర్నెస్ 7 మార్కులు అటెంప్ట్ చేసినాము. అక్కడ 210 క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చాప్టర్ టెస్ట్ స్పెషల్గా స్టార్ట్ చేసినాం, ఎందుకంటే ఏదైనా మిస్ అయ్యి ఉంటే ఇక్కడ కవర్ అయిపోతుందని. దాంట్లో నిన్న హార్డ్వేర్ అండ్ కంప్యూటర్ ఫండమెంటల్స్ కంప్లీట్ అయిపోయింది. సాఫ్ట్వేర్, ఇంటర్నెట్ ఇవి 2 ఈరోజు అటెంప్ట్ చేయండి. అది చాప్టర్ టెస్ట్ 4 ఇంటర్నెట్ అనేది 2 అని ఉండిపోయింది, అదొకటి చూసుకోండి. ఈ ఇంటర్నెట్ చాప్టర్ టెస్ట్ 4 అది. నెక్స్ట్ మాక్ టెస్ట్లలో చూసుకుంటే మాక్ టెస్ట్లు కూడా మనం ఫుల్ మాక్ టెస్ట్లు ఇప్పుడు ఎగ్జామ్ కోసం ఏదైతే 2026 కోసం అవైలబుల్లో ఉన్నాయో వాటన్నింటిని రాసినాం. ఒకటి ఫుల్ మార్క్ 10 అవైలబుల్ లేదు, ఇంకా అది రాయలేదు. మిగిలిన అన్ని అటెంప్ట్ అయిపోయింది మనది.
ఇంకా 10 days ఉంది. ఈ 10 daysలో ఎంత పాసిబుల్ అయితే అంత లాస్ట్ ఇయర్ 2025లో 47 షిఫ్ట్లలో ఎగ్జామ్ జరిగింది. ఆ 47లో మనం ఎన్ని రాయగలిగితే అన్ని అటెంప్ట్ చేద్దాం. ఈరోజు వచ్చేసి దాంట్లో 24th June 2025 రోజు జరిగిన ఎగ్జామ్ షిఫ్ట్ 3ది అటెంప్ట్ చేయండి. మళ్ళీ నేను రిపీటెడ్లీ చెప్తున్నా, నేను స్టార్ట్ చేసింది ఫుల్ మార్క్లు బాటమ్ నుండి స్టార్ట్ చేశా. మీరు 2025 ఫుల్ మార్క్ ఓపెన్ చేయగానే స్టార్టింగ్లో ఉండదు, ఇది బాటంలో ఉంటుంది. దానికి రీజన్ కూడా చెప్తున్నా. మనం సెక్షనల్ టెస్ట్లు స్టార్ట్ చేసినాం, సెక్షనల్ టెస్ట్లు కూడా ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ చేసినాం. మరి సెక్షనల్ టెస్ట్లు ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ చేసినవి మనం స్టార్టింగ్ నుండి స్టార్ట్ చేసినప్పుడు మీరు ఆల్రెడీ సెక్షనల్లో రాసిందే ఇక్కడ ఫుల్ మార్క్లో వస్తుంది. మరి అది మీకు స్కోర్ వచ్చినట్టు అనిపిస్తుంది, మళ్ళీ ఫైనల్లో స్కోర్ తగ్గితే డిమోటివేట్ అవుతారు. సో మనకు స్టార్టింగ్ నుండి సెక్షనల్ రాస్తున్నాం కాబట్టి బాటమ్ నుండి ఫుల్ మార్క్లు రాస్తే అటు స్టార్టింగ్కి కవర్ అయిపోతాయి, ఇక్కడ బాటమ్ నుండి కవర్ అయిపోతాయి. అంటే మొత్తం 47 షిఫ్ట్లలో జరిగిన A to Z మార్క్ టెస్ట్లు అన్నీ కవర్ అయిపోతాయి. సో ఫుల్ మార్క్స్ వచ్చేసి బాటమ్ నుండి రాస్తున్నాం, సెక్షనల్ వచ్చేసి స్టార్టింగ్ నుండి రాస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్లో ప్రీవియస్ ఇయర్ సెక్షనల్ టెస్ట్ 1 రాయండి ఈరోజు. అది 5th June 2025 షిఫ్ట్ 1 జరిగింది. కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ 11-12 రాయండి. ఆల్రెడీ టాపిక్ వైజ్ స్టార్ట్ చేసినాం, 10 టాపిక్ వైజ్ టెస్ట్లో కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ రీజనింగ్ వచ్చేసి సెక్షనల్ టెస్ట్ 10 రాసేయండి ఈరోజు. జనరల్ అవేర్నెస్ సెక్షనల్ టెస్ట్ 8. అండ్ ఇంకొకటి స్టాటిక్ జీకే కూడా చాప్టర్ టెస్ట్లో స్టార్ట్ చేసినాము. దాంట్లో నిన్న 2 అయిపోయినాయి. ఈరోజు వచ్చేసి క్యాపిటల్స్ అండ్ కరెన్సీస్ కంప్లీట్ చేసుకోండి. ఇంకొకటి కమిటీస్ అండ్ రికమెండేషన్స్ కంప్లీట్ చేసుకోండి. నేను టెక్స్ట్ బుక్లో ఉన్న టెస్ట్లన్నింటిలో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనకు ఎగ్జామ్కి అవసరం ఉన్నంత వరకు అంటే ప్రతిదీ కవర్ అయ్యేటట్టు కవర్ చేసేస్తున్నా. టాపిక్ వైజ్ రివిజన్ అయిపోయింది. అండ్ టాపిక్లో ప్రతిదీ ఎంతవరకు మీరు రివిజన్ చేసిండ్రో మాక్ టెస్ట్లో అటెంప్ట్ చేయడం అయిపోతుంది. ఇంతకంటే ఎక్కువ చదివేది ఏమి ఉండదు, ఇంతకంటే ఎక్కువ ప్రాక్టీస్ చేసేది ఏమి ఉండదు. మీరు ఏ లెవెల్ వరకు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఏ డెడికేషన్తో ప్రాక్టీస్ చేస్తున్నారు అనే దాని మీద మీ సెలెక్షన్ డిపెండ్ అయి ఉన్నది. సో ఒకవేళ ఎక్కడన్నా మీరు పైన చేసి ఉన్నా పట్టించుకోకపోయినా ఇప్పటికైనా కాన్సన్ట్రేట్ చేయండి. అనాలిసిస్ చేసేటప్పుడు ఫోకస్ చేయండి, ఎందుకంటే అనాలిసిసే మీ స్కోర్ని బూస్ట్ చేస్తాయి. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.